మరి ఆ భక్తులను నడిపించడం ఒక ఆశ్చర్యం. ఆయన బాలుడుగా ఉండగా హేరోదు దగ్గర నుంచి ఆయన తప్పించబడటం ఒక ఆశ్చర్యం. ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బల పొదువ అని ఆయన అనుకుంటే ఏదైనా సాధ్యమే, కానీ క్రీస్తుని చంపడం మాత్రం ఆయన సాధ్యపడలేదు. అది కూడా ఒక ఆశ్చర్యరీతిగా దైవికంగా జరిగినటువంటి విషయం. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. ఆ దినాల్లో ఆశ్చర్యం, ఆయన పుట్టుకలో ఆశ్చర్యం ఉంది. అంతేకాకుండా ఆయన స్వస్థత కార్యాలు మహా ఆశ్చర్యం. ఆయన స్వస్థత కార్యాలు మహా ఆశ్చర్యం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. అందరినీ స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని లేపాడు. 38 సంవత్సరాల నుంచి చలనం లేకుండా పడి ఉన్నటువంటి కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి రోగిని ఆయన మరి లేవనెత్తాడు. కుష్ఠ రోగుల్ని బాగు చేశాడు. అంతేకాకుండా 18 సంవత్సరాల నుంచి నడుము ఉంచేసి ఉన్నటువంటి సైతాన్ని కూడా ఆయన ఇలా అనేకమైనటువంటి కార్యాలు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యాలు చేసేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దినానే కాదు, ఇప్పుడు కూడా అనేక మంది జీవితాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నటువంటి దేవుడు. అందుకే ఆయనకి ఆశ్చర్యకరుడు అని చెప్పి పేరు పెట్టబడింది. మూడవదిగా ఆయన బోధలు ఆశ్చర్యం అంట. ఆయన చెప్పిన మాటలు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉండేవి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చూస్తే, యేసు ఈ మాటలు చెప్పి క్షమించండి, నేను త్వరగా చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండడానికి కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. అందుకే నేనే వాక్యం చదివేస్తున్నాను. ఒకవేళ మీరు తీస్తే చదవండి. ఓకే. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన మాటలకు జనాలు ఆశ్చర్యపడేవారట. అంటే అంతకుముందు విన్నటువంటి మాటలు, అంతకుముందు విన్నటువంటి విషయాలు, అంతకుముందు వారికి తెలియనటువంటి కార్యాలు ఆయన బోధించేవాడు. ఎలాగనగా ఆయన వారి శాస్త్ర వలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించెను. దేవునికి స్తోత్రం. వారి శాస్త్రులు ప్రధానులు. ఆ దినాల్లో ప్రజలకు శాస్త్రులు ఏది చెప్తే అదే. కానీ వారి బోధ కన్నా భిన్నమైనటువంటి బోధ, వారిని ఆశ్చర్యపరిచేటటువంటి బోధ ఆయన జరిగించేవాడు. కంటికి పన్ను కంటికి కన్ను అనే ఆ దినాల్లో ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించమని చెప్పినటువంటి బోధ, నీ శత్రువును ప్రేమించమని చెప్పినటువంటి బోధ. అది కూడా చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 27, 28